కొత్త సంవత్సరంలో మన నిర్ణయాలు ఆలోచనలు ఎలా ఉండాలి అన్న అంశంపై మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఏడాది నుంచి మనం పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటాం. వారికి ఆ రకంగా హామీ కూడా ఇచ్చేస్తాం. కానీ ఏవేవో పనుల మీద పడిపోతాయి. దాంతో వారిని పట్టించుకోకుండా మన పనుల్లో మనం పడిపోతాం. పోటీ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం అస్సలు సమయం కేటాయించడం లేదు. పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి ఆడండి. పేరెంట్స్తో కలిసి ఉండే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందట. ఏమంటారు? ఇప్పుడు మీ ట్రెండ్ని సెట్ చేసే ట్రెండీ లుక్స్ చూసేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ట్రెండీ లుక్స్. ఈ రోజు ట్రెండీ లుక్స్లో నేను ఏం చూపిస్తానా అని మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. పెళ్లి అనగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెళ్లి కూతురే. మరి అలాంటి పెళ్లి కూతురికి వేసేటువంటి బ్రైడల్ మేకప్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. మనం ఇప్పుడు అనూస్లో ఉన్నాం. మరి ఈ రోజు మేకప్ ఎక్స్పర్ట్ బ్రైడల్ మేకప్ని ఎలా చేయాలో మనకు చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. బ్రైడల్ మేకప్ చూపించడానికి ఇద్దరు ఎక్స్పర్ట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ నందిని, హాయ్ మహేశ్వరి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మరి పెళ్లి కూతురే కదా, మరి ఆ పెళ్లి కూతురికి సంబంధించిన మేకప్ చూపిస్తారా? ఓకే, స్టార్ట్ చేయండి. ఫీచర్స్ని హైలైట్ చేస్తూ తన ఫేస్లో ఏవైతే కవరేజ్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు కవరేజ్ ఇస్తూ సో మేకప్ ఈరోజు స్టార్ట్ చేస్తాం. తెనని చూసినట్లయితే కొంచెం డస్కీగా ఉంది కదా. డస్కీగా ఉంది. ఇలాంటప్పుడు కొంచెం లైటర్ షేడ్స్ ఏదైనా ఒకటి డార్కర్, అంటే తనకి స్కిన్కి సూట్ అయ్యేది ఒక ఫౌండేషన్ అండ్ లైటర్ షేడ్ ఒక ఫౌండేషన్. సో ముందుగా ఫౌండేషన్ని వేస్తున్నాము. సో తన స్కిన్లో కలిసిపోయే కలర్ ఫస్ట్ చూస్ చేసేసుకొని అండ్ ఒక్క లైటర్ షేడ్ అందులో మిక్స్ చేసి అప్లై చేస్తున్నాం. ఓకే, తన స్కిన్కి తన కలర్ కాంబినేషన్ కోసం మనం అలా సెట్ చేసాం యాక్చువల్గా. ఓకే, మ్యారేజెస్ అంటే కొన్ని మార్నింగ్ టైం ఉంటాయి, కొన్ని నైట్ టైం ఉంటాయి కదా. సో అలాంటి టైంలో ఏమైనా చిన్న చిన్న చేంజ్ ఓవర్స్? మార్నింగ్ టైంలో అంటే డిపెండ్స్ అపాన్ లైటింగ్ అనమాట కంపల్సరీ. సో మార్నింగ్ టైంలో మనం లైట్ సటిల్ కలర్స్ అట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇలాంటి బ్రైట్ బోల్డ్ కలర్స్ అట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలంటారు? సో నెక్స్ట్ టిఎల్ పౌడర్ అని ఉంటుందండి, ట్రాన్స్లూసెంట్ పౌడర్ అంటారు. సో అది ఏం చేస్తుందంటే ఫౌండేషన్ని లాక్ చేస్తుంది. బేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐ షేడోకి వెళ్తున్నాము. స్పెసిఫిక్ మేకప్లో మనం దీన్ని హైలైట్ చేస్తాం. ఇప్పుడు కళ్ళనండి, మెయిన్గా తను కళ్ళు చూస్తే లోపలికి ఉన్నాయండి. సో ఐస్ని ఎలివేట్ చేయాలి. సో ఎలివేట్ చేయడానికి మనం ఇప్పుడు బోల్డ్ కలర్స్ని చూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ బేస్ వేసుకుంటున్నారండి ఐ పైన. సో దట్ ఏదైనా లైన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కవర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి తన శారీకి సూట్ అయ్యే విధంగా కొంచెం పింక్ షేడ్, అంటే కొంచెం లైట్గా పింక్ షేడ్ విత్ గోల్డెన్. సో అలాంటి కలర్ని చూస్ చేయడం. ఓకే, సో సెకండ్ కలర్ తీసుకున్నామండి, గోల్డ్తో హైలైట్ చేస్తున్నాము. దాని కంటూరింగ్ అని చెప్పొచ్చు. సో సెకండ్ కలర్ అని కూడా అంటారు. సో అది కార్నర్స్లో పెట్టి హైలైట్ చేస్తున్నాం, బ్లెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ని ఐబాల్, సెంటర్ ఐబాల్ దగ్గర. సో అక్కడ కొంచెం కలర్ ఏంటంటే కళ్ళు మూసిన, కళ్ళు బ్లింక్ అవుట్ చేసినా సరే ఆ కలర్ కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. లైట్స్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫొటోస్లో కానీ అట్లా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నామండి. సో మనం ఈ కార్నర్లో ఎలివేట్ అంటే పెద్దగా చేసి చూపించాలి కాబట్టి బ్లాక్ని తీసుకొని కార్నర్స్లో హైలైట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే కళ్ళు కొంచెం పెద్దగా కనపడతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ యూజ్ చేస్తున్నామండి. అది ఐబ్రోకి దగ్గరగా యూజ్ చేస్తే కొంచెం ఐబ్రోస్ కొంచెం షార్ప్గా అనిపిస్తుంది. ఓకే, ఐ షాడో కంప్లీట్ చేసేసామండి మనం. యాక్చువల్లీ చాలా మంది కూడా ఈ టెక్నిక్ మిస్ అవుతారు. కంటి కింద పౌడర్ వేసి ఐ షేడ్ వేసుకోవాలని. బట్ ఇది చాలా నైస్ ఐడియా. సో నెక్స్ట్ ఐబ్రో టచ్అప్ చేస్తున్నాం. సో బ్రౌన్ అండ్ బ్లాక్తో టచ్అప్ చేసుకోవాలి.
ఐలైనర్ని కూడా కొంచెం ఐలిడ్ దాటి బయటకు వస్తామండి, ఎందుకంటే కొంచెం కళ్ళని పెద్దగా చూపించడానికి. సో ఐలైనర్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం మస్కారా అప్లై చేస్తాము. సో లిప్స్ కరెక్షన్ చేస్తున్నాం. ఓకే. సో పైన అప్పర్ లిప్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది, సో దాన్ని కొంచెం బయటికి ఎలివేట్ చేస్తాం. ఓకే. షేప్ ఫస్ట్ అవుటర్ లైన్ లా గీసుకున్న తర్వాత లోపల అప్పుడు ఫిల్ చేస్తున్నాం కదా. సో లిప్స్టిక్ పార్ట్ కూడా అయిపోయింది. దీని తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్ గ్లాస్ వేసేసి దాన్ని కొంచెం గ్లాసీ లుక్ గ్లాస్ వేసేసి ఫేస్లో ఏవైతే మెయిన్ హైలైట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసుకున్నట్టే ఆల్మోస్ట్. మనం ఐ మేకప్ అయిపోయింది, అలానే లిప్ మేకప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటండి మహేశ్వరి గారు? నెక్స్ట్ నోస్ కరెక్షన్ చేస్తామండి. కొంచెం నోస్ కొంచెం షార్ప్గా కనిపించడం కోసం. నోస్ కరెక్షన్ చేస్తాం. సో కొంచెం హైలైటర్ యూజ్ చేస్తున్నామండి నోస్ పైన. సో కొంచెం లైట్స్కి దానికి కొంచెం ఎలివేట్ అవుతుంది, అంటే కొంచెం గ్లోయింగ్ లుక్ అనేది వస్తుంది. లాస్ట్ వచ్చేసి బ్లషర్ అండి. ఈ బ్రైడల్ కండిషన్స్లో మనము చాలా వరకు ఇల్యూమినేటర్ అని ఉంటుందండి. ఓకే. సో ఇల్యూమినేటర్తో మనం కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కొంచెం షిమ్మరీ లాగా ఉంటుంది. ఓకే. బ్రైడల్ మేకప్ అన్నాం కాబట్టి నెక్స్ట్ బొట్టు కళ్యాణ తిలక ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. మేకప్, శారీ, హెయిర్ అండ్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ కలిపి ఒక నిండుదనం అనేది వచ్చేసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నంత, థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. ఈరోజు బ్రైడల్ మేకప్ని ఇంత ఫాస్ట్గా ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, చాలా సింపుల్గా బ్రైడల్ మేకప్ని ఎంతో అందంగా వేసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన ట్రెండీ లుక్స్. మరో మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. డైరీ రాయటం అనేది నిజానికి ఒక మంచి అలవాటు. మనం అనుకున్న పనులను ఒక క్రమ పద్ధతిలో చేసుకుపోవడానికి డైరీ ఒక సాధనం. అది మనం చేయాల్సిన పనులను గుర్తు చేస్తుంది, మనం మర్చిపోయే కీలక సందర్భాలను గుర్తుపెట్టుకుంటుంది, మన ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలన్నింటినీ తనలో పదిలపరుచుకుంటుంది. కాబట్టి డైరీ రాయటం అలవాటు చేసుకోండి. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలతో మీరు ముందడుగేస్తారని, వాటిని అమలు పరచడంలోనూ అంతే జాగ్రత్తగా అడుగులేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.